ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. తొలుత ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. ఆ తర్వాత అస్సాం రాజధాని గౌహతికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు అస్సాం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. దాదాపు 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకుంటుంది. ఒకవైపు ప్రభుత్వ పరంగా మార్పులకు కూటమి ముఖ్య నేతలు సమాయత్తమవుతున్నారని చెప్పవచ్చు. దాదాపు ఈ రోజు చాలా కీలకమైనటువంటి భేటీలతో ఢిల్లీ పర్యటన జరగనుంది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి ఢిల్లీకి చేరుకున్నారు. 11:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కీలక భేటీ. నిన్న ఏదైతే హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీతో అటు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లడము, అక్కడ వారితో కలిసినటువంటిది ఒక ప్రత్యేక సమావేశం. నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో జరిగినటువంటి సమావేశం అనంతరము ఈ రోజు ఢిల్లీ పర్యటన ముఖ్యమైనటువంటి రాజకీయ అంశాలు అనుకోవచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు నియామకాలకు సంబంధించింది అనుకోవచ్చు, అటు పారిశ్రామికవేత్తలతో కీలక భేటీలు, జన్పత్ 1 లో జరిగేటటువంటి సమావేశాలతో బిజీగా ఈ రోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన, ఢిల్లీ పర్యటన జరగనున్నది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకున్న తర్వాత నేరుగా మొట్టమొదటి సమావేశం కేంద్ర హోంశాఖ మంత్రి ఇటు అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరము మనకు అంటే దాదాపు 1 గంట సేపు అక్కడ సమావేశం అయ్యాక దాదాపు సిఆర్ పాటిల్ సంబంధించినటువంటి మరొక కేంద్ర మంత్రితో సిఆర్ పాటిల్ తో సమావేశము, అటు పోలవరానికి సంబంధించినటువంటిది నిధులు నియామకాలు, ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్ అనుకోవచ్చు. ఇందులో మరిన్ని నిధుల కొరకు అనేక అంశాలపై కూడా కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. అనంతరము ఇటు మనకు 3 గంటలకు మరి ఇటు ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి ఇక్కడ నిపుణులతోటి తర్వాత కీలక సమావేశము, తర్వాత 4 గంటలకు మనకు మరొకటి ఇక్కడ తాజ్ హోటల్లో జరిగేటటువంటి భారత్ సమాఖ్య సమ్మిట్ కి కూడా బిజినెస్ సమ్మిట్ కి ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. అనంతరము అస్సాంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసే అంటే రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఇందులో ముఖ్య అతిథిగా కోల్కతా సీఎం కోల్కతా కూడా ఏదైతే పశ్చిమ బెంగాల్ కి సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా నారా చంద్రబాబు నాయుడు అటెండ్ కావడం జరిగింది. ఇటు మరొకటి అస్సాం రేపు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటిది కాగా ఇది జరగబోతున్నటువంటి నూతన ప్రభుత్వం ఏర్పాటు దిశగా జరగబోతుంది. ఇందులో భాగంగానే మరొకసారి అస్సాంకి కూడా ఈ రోజు రాత్రి అక్కడికి చేరుకుంటున్నారు. రేపు అక్కడ ప్రత్యక్షంగా కూడా అక్కడ జరిగేటటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటిది సభకు, ఆ తర్వాత అనేక మంది ఈ రోజు జరిగేటటువంటి పూర్తిగా కూడా మనకు కీలకంగా కూడా పారిశ్రామిక అభివృద్ధి నేతలతో జరిగేటటువంటి ఢిల్లీ పర్యటన మాత్రము కొంత రాజకీయ అంశాలు, అటు ముఖ్యమైనటువంటి నిధులు నియామకాలకు సంబంధించింది అనేక అంశాలతో మాత్రం ఒకరోజు పర్యటన జరుగుతుంది. థ్యాంక్ యూ కళ.